హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ డిజైన్ మొత్తం జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను. మిడిల్లో ఇవి ఏంటని చాలా మందికి డౌట్ వచ్చింటుంది. ఈ 4 హ్యాంగింగ్స్ కోసమని నేను డిజైన్ చేశాను. మగ్గం వర్క్ హ్యాంగింగ్స్ కోసమని. నెక్స్ట్ స్లీవ్స్, ఇవి స్లీవ్స్ డిజైన్. స్లీవ్స్కి ఇలా మిడిల్లో వచ్చిన షేపే నేను హ్యాంగింగ్స్కి వేశాను. సేమ్ ఇదే షేపే ఇక్కడ వేశాను. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ నేను జరీ థ్రెడ్తో బార్డర్లోగా ఓన్లీ జరీ థ్రెడ్ యూస్ చేసి ఫస్ట్ లైన్ వేశాను. సెకండ్ లైన్ గోల్డ్ బీడ్స్ వేస్తున్నాను. 14.5 mm నీడిల్ తీసుకోండి. వేరే నీడిల్ తీసుకుంటే మగ్గం వర్క్ వేయడానికి రాదు. అలా ఎండింగ్ దాకా వేసాక నెక్స్ట్ నేను నాట్ వేస్తున్నాను. వీడియో ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు ఏది వేయాలి అనేది మీకే అర్థమవుతుంది. వర్క్ వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎండింగ్లో నాట్ వేయడమే కొద్దిగా కష్టంగా ఉంటుంది. నేను నాట్ కోసం 3 years ప్రాక్టీస్ చేశాను. ఫైనల్గా నాట్ వేయడానికి వచ్చేసింది. నెక్స్ట్ నేను ఎగ్ షేప్ వైట్ బీడ్ తీసుకున్నాను. అవి స్ట్రైట్గా వేయకుండా 1 బీడ్ తీసుకొని కర్వ్స్ లాగా వేశాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1 బీడ్ తీసుకోండి. అలా మగ్గం నీడిల్తోనే ఇలా కర్వ్స్ అనేది నీట్గా వస్తాయి. మనం నార్మల్ నీడిల్తో అలా కర్వ్స్ వేసామంటే షేప్ అవుట్ వస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకోసమనే మీకు మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ లైన్ కూడా అలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళీ థర్డ్ లైన్ కూడా గోల్డ్ బీడ్స్ వేస్తున్నాను. సేమ్ స్టార్టింగ్లో చూపించినట్లు సేమ్ అలాగే వేయాలి. మీకు అర్థం అవ్వడం కోసమని నేను మళ్ళీ చూపిస్తున్నాను. నా ఛానల్లో హ్యాంగింగ్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. హ్యాంగింగ్స్ అంటే ఓన్లీ 1 మోడలే వేస్తారు చాలా మెంబర్స్. కానీ నా ఛానల్లో 10 మోడల్స్ దాకా ఉన్నాయి. ఇంకా న్యూ మోడల్స్ కూడా వేస్తున్నాను. వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. మీరు ఎక్కడ ఉన్నాయని వెతకాల్సిన అవసరం ఏమీ లేకుండా నా ప్లేలిస్ట్లో ఉంటాయి. అక్కడ హ్యాంగింగ్స్ డిజైన్ దగ్గర మీరు ప్రెస్ చేశారంటే టోటల్ వీడియోస్ అన్నీ వస్తాయి. అలా థర్డ్ లైన్ కంప్లీట్ అయ్యాక నేను స్టార్టింగ్ మనం బ్లౌజెస్ మార్కర్తో డ్రా చేసుకోవాలి. డైరెక్ట్గా ఈ పెన్సిల్తో డ్రా చేసామంటే అది మళ్ళీ మనం రఫ్ చేయడానికి వెళ్తే రఫ్ అవ్వదు. అందుకోసమనే నేను మామూలు మిషన్ది ఉంటుంది కదండి, దాంతో డ్రా చేసుకొని నెక్స్ట్ నేను మళ్ళీ పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. జస్ట్ చాలా సింపుల్గా వేశాను డిజైన్. వాటికి అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ వేస్తున్నాను. అలా కంప్లీట్ అయ్యాక మిడిల్లో ప్లెయిన్గా ఉంటుందని నేను మల్టీ కలర్ కుందన్స్ యూస్ చేశాను. అక్కడ మిడిల్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ లీఫ్ షేప్ కుందన్స్ మల్టీ కలర్వే తీసుకున్నాను. అవి కూడా మల్టీ కలర్ అయితే ఏ బ్లౌజ్కైనా యూస్ చేసుకోవచ్చు. వైట్ అండ్ మల్టీ కలర్ అయితే సారీ అండి, ఏ శారీ పైకైనా యూస్ చేయొచ్చు బ్లౌజ్. అందుకోసమనే నేను ఆ కలర్ యూస్ చేశాను. అలా పెట్టేస్తున్నాను నేను. నా దగ్గర ఒక మగ్గం వర్క్ నీడిల్ ఉంది. దానికి ముందర పిన్ కట్ అయిపోయింది. అందుకనే ఆ నీడిల్ని ఇలా యూస్ చేశాను. ఫస్టే మనం లైట్గా నీడిల్కి గ్లూ అప్లై చేసుకొని అలా పెట్టేసుకుంటే
ఈజీగా వచ్చేస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలా మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. నేను ఎక్కడా మగ్గం వర్క్ ఏమీ నేర్చుకోలేదు. ఓన్లీ మొబైల్‌లో చూసే మగ్గం వర్క్ నేర్చుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హ్మ్. నేర్చుకోవాలని పట్టుదల ఉంది అంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ డిజైన్స్ కూడా చూయించాను. సింపుల్ డిజైన్స్ చూయించాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో స్లీవ్స్ హ్యాంగింగ్స్ డిజైన్ చూయిస్తాను. అక్కడ మిడిల్‌లో ప్లెయిన్‌గా ఉందని నేను స్మాల్ సైజ్ మల్టీ కలర్ కుందన్సే పెట్టేస్తున్నాను. ఇక్కడ సర్కిల్స్‌లో పెట్టిన కుందన్ కొద్దిగా పెద్ద సైజ్ పెట్టాను. అక్కడ ఇంకా కొద్దిగా చిన్న సైజ్ యూజ్ చేశాను. నా ఛానల్‌లో శారీ కుచ్చు డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.